అయితే కేసీఆర్ మీడియా సమావేశంలో ఇటీవల చేసినటువంటి ఒక కామెంట్ వైజాగ్ శారదా పీఠాధిపతిని కలిసేటువంటి సందర్భంలో వైజాగ్ లో ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. కారణం ఇక్కడ చంద్రబాబు నాయుడు మీరు వ్యతిరేకించి ఆయన్ని ఓడించి పంపించారు కాబట్టి అనేటువంటి ఒక వ్యాఖ్య కేసీఆర్ చేశారు. కాబట్టి ఆ ప్రాతిపదికన రేపటి రోజున కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ప్రత్యక్షంగా ప్రచారం చేసేటువంటి ఆస్కారం ఉందా? జగన్మోహన్ రెడ్డి తరఫున ఆ అంశాలు కూడా ఈరోజు సమావేశంలో చర్చకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇది కేవలం ప్రిలిమినరీ లెవెల్ మీటింగ్స్ మాత్రమే అని చెప్పి అనుకోవాలా? ఖచ్చితంగా ఈ అంశాలు ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం అయితే ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో అటు జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర గురించి కూడా చర్చకు వస్తుంది. పాదయాత్ర ఎలా జరిగింది ఏంటిదనే వివరాలు కూడా కేటీఆర్ అడిగి తెలుసుకోబోతున్నారు. ఆ తర్వాత ఆ రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ కేసీఆర్ చెప్తున్న కూటమి కుదరదు, కేవలం కాంగ్రెస్ ను కలుపుకుంటేనే బీజేపీ వ్యతిరేక కూటమి మాత్రమే సాధ్యమని చెప్తున్న చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా ఓడించాల్సిన అవసరం టీఆర్ఎస్ కు ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని అక్కడ కూడా గెలిపించాలి. ఈ నేపథ్యంలోనే అక్కడ టీఆర్ఎస్ నేతల ప్రచారాన్ని కూడా మనం కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. ఆ విషయం గురించి కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న కేసీఆర్ వైజాగ్ వెళ్ళినప్పుడు శారదా పీఠానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ప్రజలు స్వచ్ఛందంగా ఆయనకు ఫ్లెక్సీలు పెట్టిన దృశ్యాలను మనం చూసాం. పార్టీల వాళ్ళు ఎలాగో పెట్టారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టారు, జనసేన వాళ్ళు పెట్టారు. అది కాకుండా ఆ పార్టీ కొంతమంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా కొన్ని సంఘాలు కూడా కలిసి వచ్చి పెట్టిన నేపథ్యంలో అది కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాజిటివ్ రెస్పాన్స్ ని ఇండికేట్ చేస్తుందనే దానికి నిదర్శన. టీఆర్ఎస్ నేతలకు అక్కడ మంచి రెస్పాన్స్ ఉందనే ఒక ఇండికేషన్ చూపిస్తుందనే చెప్పుకోవాలి. అదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ కూడా అంగీకరిస్తుంది. కానీ ప్రచారం చేయడం ఎంత లెవెల్ వరకు చేయాలి, ఎవరెవరు రావాలనేది కూడా ఒకసారి చర్చలు మరొకసారి జరిగే చర్చల్లో అది క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మనం సంక్రాంతి కోసమని తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చేసిన స్టేట్మెంట్ ని కూడా చాలా డల్ గా ఉన్నారు. మీరు కూడా క్రియాశీలకంగా రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాలి, మీకు నాయకత్వం వహిస్తాను, మీకు కావాలంటే మీ అందరిని ఏకం చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. సో ఇలా తెలంగాణ నేతలు కమ్యూనిటీ వారీగా అక్కడ కొంతమంది రిలేషన్స్ కూడా పంచుకొని ఉన్నారు, కొంతమంది రిలేషన్స్ షేర్ చేసుకొని ఉన్నారు. తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి. ఈ నేపథ్యంలో అక్కడ వీళ్ళ పాత్ర క్రియాశీలకంగా అవుతుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళందరి తరపున ప్రచారం చేయిస్తారా? అది ఎలా కేటీఆర్ మాత్రమే ప్రచారం చేస్తారా? వాళ్ళు చేస్తే ఎంతవరకు వైఎస్ఆర్సీపీకి లాభపడుతుంది అనేది మాత్రం ఇన్ డీటెయిల్ గా మరోసారి సమావేశమైనప్పుడు చర్చించుకోవచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం కొంతవరకు అక్కడి వరకు డిస్కషన్ అయితే అక్కడి వరకు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ చాలాసేపు ఉంది కాబట్టి, అంటే ఒక 2 hours పాటు ఈ భేటీ కొనసాగుతుందని మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా అంశాలు డిస్కషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. జాయింట్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండబోతోంది అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలో చాలా సుదీర్ఘంగా ఈ మీటింగ్ జరుగుతుంది అన్నారు. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇది. అయితే ఈ భేటీ ఇక్కడితో ఆగేటువంటి ఆస్కారం ఉందా, లేక నేరుగా కేసీఆర్ దాకా వెళ్ళి కేసీఆర్తో కూడా జగన్మోహన్ రెడ్డి చర్చించి అల్టిమేట్గా ఒక కన్క్లూజన్కి వచ్చేటువంటి ఆస్కారం ఉందా? వైఎస్ఆర్ పార్టీ వర్గాలు ఈ విషయంలో ఏం చెప్తున్నాయి? ఖచ్చితంగా ఇది సుదీర్ఘమైన భేటీ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, మొన్నటి ఎన్నికల్లో జరిగిన సంఘటనల గురించి ఎక్స్పీరియన్స్ ను కూడా కేటీఆర్ షేర్ చేసుకోబోతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తను సుదీర్ఘంగా చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర గురించి కూడా తన అనుభవాలను కేటీఆర్ తో పంచుకోబోతున్నారు. రాష్ట్రంలో జరిగిన ఆయన చూసిన ఎక్స్పీరియన్సెస్ కూడా ఇద్దరు షేర్ చేసుకోబోతున్నారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్, అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో గెలవాలంటే కొన్ని స్ట్రాటజిక్ గా ఎలా పోవాలి అనే దాని మీద కూడా కేసీఆర్ చెప్పిన కొన్ని సూచనలు కేటీఆర్ జగన్మోహన్ రెడ్డికి సూచించబోతున్నారు.